మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 2వ సాధారణ ఎన్నికల సర్పంచ్ వార్డు సభ్యులు 2025 ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దండపల్లి, లక్ష్మీపేట, జన్నారం, హాజీపూర్ 4 మండలాల్లో 9 గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా పరిశీలన చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేశ్వర్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సబ్ కలెక్టర్ డీసీసీపీ భాస్కర్, ఐపీఎస్ సిపి ప్రకాష్ ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఎన్నికలను పరిశీలించారు. ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇక ఈ 2 వరకు భోజనాలు, ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సర్పంచ్ వార్డు నెంబర్లు విజేతలను ప్రకటిస్తారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ దిలీప్ కుమార్, మండల డెవలప్మెంట్ ఆఫీసర్ సరోజ, అధికారి, ఉద్యోగులు పాల్గొన్నారు. సార్ వచ్చారు, మన ఏసీపీ సార్ వచ్చారు. అందరూ మన ఇక్కడ ఫాలోయింగ్ అవ్వాలండి. కంట్రోల్ రూమ్ మొత్తం అందరూ రండి సార్. బందోబస్తు వచ్చిన పోలీస్ సిబ్బంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల విధులలో భాగంగా ఈ యొక్క శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం పరితపిస్తూ ఈరోజు మన లక్షటిపేట మండల ఎన్నికలను పర్యవేక్షించడానికి వచ్చినటువంటి గౌరవ పోలీసు ఉన్నతాధికారి ఏసీపీ గారికి గుడ్ ఈవినింగ్ ఆఫీసర్. దీంట్లో మీ అందరికీ నేను కోరేది ఏంటంటే ఎలక్షన్స్ని శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం కోసమే మనం అందరం కష్టపడుతున్నాం. కానీ ఆ శాంతికి భంగం కలిగించే చర్య మన సైడ్ నుంచి ఉండొద్దని మీ అందరికీ అంటే ఏంది, ఎవరైనా అలిగేషన్ చేయడానికి అవకాశం లేని విధంగా మనము బందోబస్తు చేయాలి. ఏ ఒక్కరు కూడా పోలీసు పట్ల వేలెత్తి చూపడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు క్యాండిడేట్ నిలబడ్డ వాళ్ళు ఎవరైనా మనకు సమానం. మనకు కావాల్సిందంతా ఎలక్షన్ కమిషన్ ఏ రూల్ ఉన్నదో ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయడమే మన యొక్క బాధ్యత. అంతే తప్ప ఇప్పుడు ఈ పక్కనే మనం పనిచేసినాం కాబట్టి తెలిసిన ఆయన నమస్తే పెట్టి షేక్ హ్యాండ్ ఇస్తే కూడా షేక్ హ్యాండ్ తీసుకోకండి. ఇప్పుడు మీరు పోయిన ప్లేస్లో మీకు ఏదైతే పోలింగ్ స్టేషన్ ఇచ్చినారో ఖచ్చితంగా ఆ పోలింగ్ స్టేషన్ సిబ్బంది ఇక్కడ టీచర్స్ వాళ్ళందరూ వచ్చినారు, వాళ్ళతో పాటు మీరు అక్కడనే అదే పోలింగ్ స్టేషన్లో పడుకోవాలి. ఇక్కడ ఉన్న రూట్ ఆఫీసర్స్కి నేను చెప్తున్నాను, ఏ ఒక్కరు కూడా వాళ్ళ ఇల్లు లక్షటిపేటే కావచ్చు లేకపోతే మంచిర్యాలే కావచ్చు, ఎర్లీ మార్నింగ్ వస్తా అని పోలింగ్ స్టేషన్ని వదిలేసిన స్టాటిక్ సిబ్బంది ఎవరైనా వెళ్తే ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ ఎస్ఐస్, రూట్ ఇన్ఛార్జెస్, ఎట్ ద సేమ్ టైం మోస్ట్ సీరియస్ యాక్షన్ కన్సర్న్ ఆఫీసర్. మీరు అనుకొని ఉంటారు, ఇప్పుడు ఇల్లు ఉన్నాం కదా, మార్నింగ్ 5:30కి వచ్చేస్తే 6కి యూనిఫామ్ వేసుకొని వస్తే మా ఇల్లు దగ్గరనే అనుకుంటారు. ఈవెన్ ఈ కాలేజీలో సెంటర్ పడ్డ మీ ఇల్లు పక్కన ఉన్నా కానీ ఇది దాటడానికి లేదు. నెంబర్ 1 ఎలాంగ్ విత్ వాళ్ళతోటే ఉండాలి. 2వ పాయింట్, మనకు తెలిసిన వాళ్ళు క్లాస్మేటో ఎవరో ఆ ఊర్లో ఉండుంటారు, ఆయన ఏం రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి కూడా కావచ్చు, కాదని లేదు. కానీ అట్లాంటి ఇళ్లలో కూడా పోవద్దు. మీ లోకల్ ఎస్ఐస్ వీళ్ళు అరేంజ్ చేస్తారు కదా అక్కడ. ఎట్లాగో సాధారణ ఎన్నికలకు దిగ్విజయంగా పూర్తి చేయడానికి విచ్చేసిన ఉపాధ్యాయ సోదరులు మరియు సోదరీమణులు మరియు ఉద్యోగ మిత్రులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. దయచేసి మిత్రులారా, మీ అందరికీ స్వాగతం.
తెలంగాణలో జరుగుతున్న 2వ గ్రామ పంచాయతీ సర్వసాధారణ ఎన్నికలు ఇవి. బాపూజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యము ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీరు చేసే ఎలక్షన్ కార్యక్రమం అనేది మహోన్నతమైనది. దీనికి మీరే ఆద్యులు, మీరే సర్పంచులను ఎన్నుకుంటారు, వార్డు మెంబర్లను ఎన్నుకుంటారు. మీ చేతుల్లోనే ఉంది. అయితే ముఖ్య విషయం ఏంటంటే మీరు మీకు ఇచ్చిన మెటీరియల్ను ఇక్కడే సరిచూసుకొని భోజనాధికారులు కావించుకొని మీ గ్రామాల్లోకి వెళ్ళండి. మీకు సంబంధించిన ఎవరైతే ఆర్ఓలు ఉన్నారో మీకు మెన్ అండ్ మెటీరియల్ ఏది తక్కువ వచ్చినా మీ ఆర్ఓలకు ఇన్ఫార్మ్ చేయండి. ఆర్ఓలు మీకు దాన్ని పులప్ చేస్తారు. తర్వాత అక్కడ మీకు అన్ని సౌకర్యాలు చేయబడ్డాయి. దయచేసి బయట ఉన్న మిత్రులు ఎవరైతే సంతకం పెట్టని మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిక. ఇప్పుడు కొద్దిసేపట్లో గౌరవ కలెక్టర్ గారు రాబోతున్నారు. వచ్చే వరకు ఎవరైతే సంతకం పెట్టి ఉండరో వాళ్ళపైన ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.